ఉత్తర శ్రీలంకలో దశాబ్దాల పాటు వేర్పాటువాదం కొనసాగింది. ఈ ఉద్యమానికి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈ నాయకత్వం వహించింది. శ్రీలంక సైన్యానికి ఎల్టీటీఈకి మధ్య సుదీర్ఘకాలం సాయుధ పోరాటం జరిగింది. చివరికి ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ మృతితో వేర్పాటు ఉద్యమానికి తెరపడింది. అయితే అంతిమ పోరాటంలో శ్రీలంక సైన్యం పాల్పడిన నేరాలు అన్నీ ఇన్ని కావు. వేలాది మందిని కిరాతకంగా చంపేశారు. ఆడ మగ, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేదు. ఊళ్లకు ఊళ్ళు ఊచకోతకు గురయ్యాయి. నాటి దారుణాల ఆనవాళ్లు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. జాఫ్నా చెమ్మడిలో అతిపెద్ద శవాల కుప్ప దిబ్బ బయటపడింది. వందలాది మందిని చంపి ఒకే చోట పాతిపెట్టారు. ఈ పని ఎవరు చేశారు? ఇంతమందిని ఎందుకు చంపారన్నది మిస్టరీగా మారింది. ఇప్పటి వరకు అక్కడ 412 అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వాటిలో 409 అస్థిపంజరాలను పూర్తిగా బయటకు తీశారు. తవ్వకాలు జరిగిన ప్రదేశంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అస్థిపంజరాల్లో కొన్ని పసిపిల్లలవి. వాటితో పాటు పాల సీసాలు, బొమ్మలు కూడా లభ్యమయ్యాయి. వేర్పాటు ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో జరిగినవే ఈ హత్యలంటున్నాయి మానవ హక్కుల సంఘాలు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో కూడా శ్రీలంకను పలు దేశాలు నిలదీస్తున్నాయి. జాఫ్నా చెమ్మణిలో కొద్ది కాలం క్రితం తవ్వకాలు నిలిచిపోయాయి. అయితే కోర్టు ఆదేశాలతో అడ్డంకులు తొలగాయి. అంతర్జాతీయ దౌత్యవేత్తల సమక్షంలో తవ్వకాలు కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో జూలై 15 నుంచి చెమ్మణిలో మళ్లీ తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.